శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గోరెంట్ల మేరెడ్డిపల్లి మధ్య 8 కోట్ల రూపాయల నిధులతో బూదిలి వంతెన నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత తెలిపారు. 1,14,00,00,000 రూపాయలతో నిర్మించిన మేరెడ్డిపల్లి రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ గోరెంట్లలో 6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. చూపించండి నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది 5 ఏళ్లుగా చేయండి. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పాటను అందిస్తూ అత్యధిక నిధులు ఇచ్చినటువంటి అక్కగారికి మరో కృతజ్ఞతలు చెప్తూ ఇంకా మాకు ఇంకా చాలా రోడ్డు ఇప్పుడు పత్రికా సోదరులకి మీరే జవాబు చెప్పాలి. కొంతమంది వ్యక్తులు వలస పక్షులు ప్రశ్నిస్తూ ఉంటారు మిమ్మల్ని. ఆ వలస పక్షులకు చూపించండి నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఏంటి అనేది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం ప్రపంచానికి అందరికీ తెలుసు. ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారి విజనరీతో, నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా పరుగులు పెడుతుందన్న విషయం తెలుసు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ జరుగుతోంది. ఆ పల్లె పండుగలో భాగంగా అనంత సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గోరెంట్ల మండలంలో, అంటే మేము ఎన్నికల సమయంలో మాటిచ్చాం. ఇది గోరెంట్ల మండలం మందలపల్లి పంచాయతీ మారెడ్డిపల్లిలో సుమారుగా 25 సంవత్సరాలుగా మా గ్రామస్తులందరూ ఇబ్బంది పడుతున్నాం, మాకు రోడ్డు కావాలా అని చెప్పి ఆ రోజు మాకు ఓటు అడిగేటానికి అన్నారు. మేము మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మాట చెప్పా, ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే మళ్ళీ నేను వస్తానని చెప్పాను. ప్రజలు అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఈ రోజు మేరెడ్డిపల్లి రోడ్డు సుమారుగా 1,14,00,000తో రోడ్డు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఈ గ్రామానికి వచ్చాం. అంటే అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా వెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు చేస్తున్నాం. సీసీ రోడ్లు డ్రైనేజ్ చేస్తున్నాం. గోరెంట్ల మండలంలో కూడా సుమారుగా 6 కోట్లతో ఈరోజు ఈ 6 కోట్లతో ఈ పనులని పూర్తి చేస్తున్నాం. అంతేకాకుండా గోకులం షెడ్లు పూర్తి చేసాం. అదే విధంగా బూదిల్లో బ్రిడ్జ్ పనులు కూడా దగ్గరలో మొదలు పెడుతున్నాం. 8 కోట్లు గవర్నమెంట్ బూదిలి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం. దగ్గరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. అంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. ఒక పక్క పోలవరం పనులు మొదలు పెట్టాం, ఒక పక్క అమరావతి పనులు మొదలు పెట్టాం. పల్లె పండగ, పొలం పిలిచింది, అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మరి జగన్ భూ చట్టాన్ని రద్దు చేసాం. ఎక్కడ పడితే ఏ ఊర్లో చూసిన రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేసాం. అభివృద్ధి ధ్యేయంగా మేమంతా పనిచేస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, నిన్నటి రోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ నిన్నటి రోజు విడుదల చేశామని కూడా తెలియజేస్తూ, మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. కొంతమంది నాయకులు ఇంకా అభివృద్ధి చేయడం లేదు, జిమిక్కులు. ఎవరు జిమిక్కులు చేస్తే వాళ్ళకు 11 సీట్లు వచ్చాయో ప్రజలందరూ బుద్ధి చెప్పారు. మరి నేను ఈ రోజు ఇక్కడి నుంచి కూడా కొంతమంది వలస పక్షులు వస్తూ ఉన్నారు, వలస పక్షులు పోతారని